ఓకే అన్న. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన సెషన్ చేయటానికి మనం ముందుకొచ్చాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీరు బిజీ షెడ్యూల్లో ఈ ప్రోగ్రామ్ చేయటానికి టైం ఇచ్చినందుకు. ఆ, డైరెక్ట్గా నేను మళ్ళీ మొదటి ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటా ఉన్నాను. అసలు లెంట్ అనే పదానికి అర్థం ఏంటి? వాట్ డస్ ద వర్డ్ లెంట్ మీన్? మీ ద్వారా తెలుసుకోవాలని. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. పాలు పొందిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన అందరికి కూడా ప్రత్యేక వందనాలు. చాలా సంతోషం. ఆ, ప్రపంచమంతా కూడా దేవుణ్ణి ఆ, జ్ఞాపకం చేసుకుంటున్న ఈ యొక్క రోజుల్లో మనం కూడా దేవుని గురించిన విశేష అంశాలు, మూలాలు, వాటి యొక్క చారిత్రాత్మకమైన నేపథ్యాలని తెలుసుకోవటానికి కోసం, లేక మనం అందరం కలిసి చర్చించుకోవటానికి కోసం ప్రభువు కలగజేసిన మంచి వీలు అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. లెంట్, సో ఈ పదానికి మూలం చిగురు అనే ఒక అర్థం ఉంది. వసంతకాలం అనే అర్థం ఇచ్చారు లెంట్. సో ఈ యొక్క పూర్వ పదంలో నుండి మనకి ఈ లెంట్ అనే పదం వసంతకాలాన్ని సూచిస్తూ ఉంది. అంటే ఎందుకు ఈ పదాన్ని పెట్టారంటే, జీవితం ఒక నూతనమైన చిగురిని, లేక వసంతకాలంలో చెట్లు చిగురుస్తాయి, జీవితాలు కూడా అలా చిగురించాలి అనే ఉద్దేశంతో ఈ పదాన్ని పెట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ రియల్గా మనకి 3వ శతాబ్దంలో 300 ఆ సమయంలో ఈ యొక్క లెంట్ స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఆనాటి రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ ద్వారా ప్రపంచ శిఖరాగ్ర మహాసభ జరిగింది. ప్రపంచ క్రైస్తవ శిఖరాగ్ర మహాసభ. దానికి మంచి మంచి చరిత్ర ఉంది. ఆ చరిత్రను కూడా నేను మీకు కలిపి చెప్తాను. అప్పుడు అంటే ఇది 3వ శతాబ్దం నుండి ఏర్పడినట్లుగా మనకి చరిత్రలు తెలుస్తుంది. ఎందుకంటే 3వ శతాబ్దంలో అంటే 300 ఈ 12లో ఒక గొప్ప కార్యం జరిగింది. అదేంటంటే సీజర్ ఫ్లేవియస్ వలేరియస్ అరేలియస్ కాన్స్టెంటైన్ 1 అంటారు. అంత పెద్ద పేరు ఉంది ఆయనకి. సో ఆ కాన్స్టెంటైనస్ అనబడిన ఈ రోమా చక్రవర్తి వాళ్ళ తల్లి హెలీనా రహస్య క్రైస్తవరాలుగా ఆమె ఉంది. అలాంటి టైంలో 312లో మిల్వేనియన్ యుద్ధం వెళ్ళేటప్పుడు కాన్స్టంటైన్ ఒక కళ కన్నాడని నేను చరిత్రలో చదివాను. ఆ కళలో సి అనే అక్షరాన్ని తాను చూశాడని, ఆ సి అనే అక్షరం తనను చాలా ప్రభావితం చేసిందని ఉలిక్కిపడి లేచి తల్లిని అడిగాడు, అమ్మా నాకు సి అనే అక్షరం మాటి మాటికి కనిపించింది కళలో, ఏమై ఉంటుందంటే అప్పటికే యేసుక్రీస్తుని నమ్మిన ఆ హెలీనా, ఆ తల్లి రోమా చక్రవర్తి యొక్క తల్లి హెలీనా, ఇది సి అంటే క్రైస్ట్ అని అర్థం రా, ఈ సి అంటే క్రాస్ అనే అర్థం అని తన కుమారుడైన కాన్స్టెంటైనస్కి చెప్పింది. అయితే వెంటనే ఆ యొక్క యుద్ధంలో తన సైనికులందరి డాళ్ల మీద సి అనే అక్షరం గుర్తుపెట్టి యుద్ధానికి వెళ్ళినట్లుగా చరిత్ర చెబుతుంది. అయితే ఆ యుద్ధంలో అతడు విజయం పొందాడు. యుద్ధంలో విజయం పొందిన ప్రతి రోమా చక్రవర్తులు కూడా తమ తమ దేవతల దగ్గరకు వెళ్ళి వాళ్ళ పూజలను సమర్పించి కృతజ్ఞతలు చెల్లించి తిరిగి రోమ సామ్రాజ్యంలోకి వస్తారు తమ యొక్క కానీ కాన్స్టంటైన్ విజయాన్ని డైరెక్ట్గా నేరుగా ఇంటికొచ్చి తల్లితో కలిసి గదిలో దేవునికి ప్రార్థనలు చేసి కృతజ్ఞతలు తెలియజేసినట్టుగా ఆ రోజు నుండి కాన్స్టంటైన్ 313లో లిసీనియస్ అనబడిన తన తోటి చక్రవర్తితో కలిసి ఎవరైనా సరే స్వేచ్ఛగా తనకిష్టమైన మతాన్ని స్వీకరించే విధంగా సర్వమత సహనాన్ని ప్రవేశపెట్టడానికి కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు. కరెక్ట్గా ఎప్పుడైతే ఆ యుద్ధంలో నెగ్గాడో జీసస్ అన్నామి ఒక మంచి విజయానికి మూలకారకుడైన, జీవితాలని ఒక సంతోషభరితంగా ఆయన మారుస్తాడు, ఆయన నిజమైన దేవుడు అని తల్లి ద్వారా ఇంకా బాగా తెలుసుకొని 313లో ఈ సర్వమత సహనాన్ని ప్రకటించాడు. 313లోనే మిలాన్ శాసనం, క్రైస్తవ చట్టబద్ధ రాయితీలు ఇవ్వటానికి కోసం మిలాన్ శాసనం అనే శాసనం
మొట్టమొదటిగా ఈ కాన్స్టంటైన్ టైంలోనే వచ్చింది. సమాన ప్రతిపత్తి క్రైస్తవులకు రోమా సామ్రాజ్యంలో లభించడం అనేది ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు రోమా సామ్రాజ్యంలో 10 మంది చక్రవర్తులు భయంకరంగా దారుణంగా క్రైస్తవుల్ని హింసిస్తున్న అలాంటి రోజుల్లో దేవుడు ఒక గొప్ప మలుపును తీసుకొచ్చాడు. ఈ ఈ కాన్స్టంటైన్ ఒక సంస్కరణలు చేయటానికి ఇష్టపడ్డాడు. కాన్స్టంటైన్ చాలా సంస్కరణలు చేశాడు. క్రైస్తవ యాజకుల్ని తాను ప్రవేశపెట్టాడు. 2 దేవాలయాలు కట్టాడు. చరిత్రలో చూస్తే క్రైస్తవ సంఘాలకు ఉన్నతమైన విరాళాలు తానిచ్చాడు. బానిసల్ని విడుదల చేశాడు. భూమి ఇచ్చి పని కల్పించాడు. ఆదివారాన్ని పని నిరోధించాడు. పునరుద్ధాన దినాన్ని చాలా బాగా గౌరవించాడు. ఆదివారం ఆరాధన దినంగా ప్రకటించాడు. 339లో చనిపోవటం పెద్ద చర్చి కట్టి అపోస్తలులకు గుర్తుగా తాను అంకితం చేశాడు. మరి పీటర్, జాన్ వీళ్ళ పేర్లతో కమ్యూనిటీ హాల్స్ని చాలా కట్టించాడు. అంతేకాకుండా రోము అపోస్తలులకి ఒక గురుపీఠంగా తాను నిర్ణయించాడు. క్రైస్ట్ నేటివిటీ చర్చి వాళ్ళ తల్లి హెలీనా, ఇప్పటికీ కూడా మన యెరూషలేం వెళితే యేసు ప్రభు ఎక్కడైతే ఆయన జన్మించాడో ఆ గుహ యొక్క పై భాగాన క్రైస్ట్ నేటివిటీ చర్చి వాళ్ళ తల్లి హెలీనా కట్టింది. జెరూసలేంలో పరిశుద్ధ సమాధి ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. కనుక ఈ బిషప్స్కు గృహ నిర్మాణాలు చేయడం జరిగింది. సైన్యానికి మరి ఈ పన్ను నాట్లన్నింటినీ తీసేయటం జరిగింది. ఒక వివాహం ఒక శాశ్వత పద్ధతిగా ఉంచుకోవటం లేకుండా ఒక ఖచ్చితమైన పద్ధతిని క్రైస్తవ్యాన్ని ఆ రీతిగా చక్కగా అమలు చేయడం జరిగింది. క్రైస్తవ్యం యొక్క వారసత్వపు హక్కును కల్పించడం జరిగింది. రోములో అన్య దేవతలను నిషేధించడానికి తాను చేసిన చట్టం చాలా కాలం వివాదంగా నడిచింది. సో ఈ యొక్క కాన్స్టంటైన్ సంస్కరణలు చాలా అద్భుతంగా రోమా సామ్రాజ్యంలో పనిచేశాయి. ఆ టైంలోనే నిసియా అనబడిన ఒక కౌన్సిల్, ప్రపంచ క్రైస్తవ శిఖరాగ్ర మహాసభ ఒకటి తాను నిర్ణయించడం జరిగింది. సో ఈ నిసియా కౌన్సిల్, ఆ కౌన్సిల్లో వాళ్ళంతా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే క్రైస్తవ్యం మరి వ్యాప్తి చెందాలి. బైబిల్ లేవు. ఈ యొక్క కొన్ని గ్రంథపు చుట్టలు ఇలాంటివి లభించే తర్వాత అనేకమైన రైటింగ్స్ అప్పుడే బయటకు వచ్చాయి. వీటన్నిటినీ చదివిన వాళ్ళు లేక అనుభవాన్ని పొందిన వాళ్ళు, ప్రత్యక్షీకరణ పొందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక చోట చేరి ఏ రీతిగా మనము క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చెందించాలి అనే ఒక అద్భుతమైన కౌన్సిల్ ఇది. మొట్టమొదటి కౌన్సిల్. ఈ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది కూడా కాన్స్టంటైన్. అంచేత ఆ కాన్స్టంటైన్ యొక్క సంస్కరణలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే అతను తీసుకున్న నిర్ణయాలు అప్పటి పరిస్థితులకి చాలా మంచి నిర్ణయాలని మనం చెప్పచ్చు, ఆమోదయోగ్యమైన నిర్ణయాలని చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు మనకు బైబిల్ వచ్చింది, అప్పటికి ఎవరికి బైబిల్ లేవు. ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి స్వార్థని వ్యాప్తి చెందించాల్సిన రోజులు అవి. కనుక వాళ్ళ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మనం ఒక చర్చి ఇయర్ని పెడదాం, చర్చి ఇయర్ ప్లాన్ చేద్దాం అని ఒక చర్చి ఇయర్ని ప్లాన్ చేశారు. ఆ చర్చి ఇయర్లో ఈ లెంట్ కూడా ఒక భాగంగా ఉందన్నమాట. కనుక లెంట్ని శ్రమల కాలం అని పిలుస్తారు. శ్రమల కాలం లేక మండల కాలం అని కూడా పిలుస్తారు చాలా మంది. 40 పెట్టడానికి గల ప్రధానమైన కారణాలు కూడా ఉన్నాయి. హెబ్రీలకు 5 కృపకు గుర్తు, 8 విస్తరణకు గుర్తు. 5, 8, 40 అంటారు ఎప్పుడు కూడా. సో 5, 8, 40 అంటే కృప విస్తరణ 40లో కనబడుతుంది. ప్రతి చోట ఎక్కడ 40 ఉన్నా కృప విస్తరణ కనపడుతూ ఉంటుంది. 40 దినాలు, 40 రోజులు. 40 అనేది మోషే దేవునితో గడిపిన 40 రోజుల దగ్గర నుండి క్రీస్తు ఉపవాసం ఉన్న ఆ 40 రోజులు, తర్వాత 40 రోజులు వాళ్ళు 40 రోజులు వాళ్ళు కనాన్ని చూడటం. ఆ తర్వాత ఈ 40 అనే సంఖ్య 40 సంవత్సరాలు అరణ్యాల్లో దేవుడు వాళ్ళకి తాను దేవుడిని నిరూపించుకునే అద్భుతమైన కార్యాలు, దేవుని ఉనికి వాళ్ళ 40 సంవత్సరాలు ఎలా పొందారు. 40 అనేది కృప విస్తరణకి గుర్తుగా కనపడుతుంది. అందుచేత అయితే వాళ్ళు 40 రోజులు పెట్టడంలో కూడా ఒక మంచి సదుద్దేశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక చర్చి ఇయర్ని వాళ్ళు ప్లాన్ చేశారు. చర్చి ఇయర్ని ప్లాన్ చేశారు.
ఆ ప్లాన్ చేసినప్పుడు ఆ ఆ చర్చ్ ఇయర్లో మనకి లిటర్జికల్ క్యాలెండర్ అనే ఒక పదాన్ని మీరు వినుంటారు. ఆ విషయాన్ని గురించి నేను మీకు సవివరంగా ఇస్తాను. అంచేత లెంట్ అనే పదం 3వ శతాబ్దంలో ఆ, ఒక క్రైస్తవ ఆ, నాయకులందరూ కలిసి ఏర్పాటు చేసిన చర్చ్ ఇయర్లో ఒక భాగంగా లెంటని ఏర్పాటు చేశారు. నిజానికి వాళ్ళందరిలో ఒక నూతనత్వాన్ని, ఒక చైతన్య తత్వాన్ని, లేక క్రీస్తుని గురించిన అవగాహనని, వసంత అనే అనే పదం సహజంగా ఆ, అంటే చెట్లు చిగిర్చే దశ. అంటే అప్పటి వరకు ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు క్రీస్తుని గురించిన అవేర్నెస్ మనము కలిగిస్తున్నాము కనుక ఇది ఒక అద్భుతమైన పరిణామం, ఒక పరిమాణం అనే ఉద్దేశంతో లెంట్ అని పిలవటం జరిగింది. దాన్ని తర్వాత తర్వాత శ్రమల కాలంగా ఆ, మరి చెప్పటం మనకి ఆ, కనబడుతుంది. అన్న ఆ, 1 మినిట్, మనం ఆ, ప్రశ్న బై ప్రశ్న వెళ్దామన్నా. మీరు ఓకే ఓకే ఆ, ఓకే ఆ, ఆ, ఇప్పుడు మీరు లెంట్ పదానికి మీనింగ్ చెప్పారు. దాంతోపాటు ఆ, నేను నెక్స్ట్ అడగాలనుకున్నాను హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని, దాన్ని కూడా మీరు కలిపి చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇప్పుడు ఉన్న ఇంకొక ప్రశ్న అన్న, లిటర్జికల్ క్యాలెండర్ అంటే ఏంటి? రైట్ ఆ బ్రదర్. ప్రశ్న ఇది చెప్పిన తర్వాత మంచి మనం మరో ప్రశ్నకు వెళ్దాం. ఎస్ బ్రదర్, మంచి ప్రశ్న ఇది. ఇది చాలా చరిత్రాత్మకమైన ఆ, చారిత్రాత్మకమైన ప్రశ్న అండి ఇది. చరిత్రలో నుండి మనము దీని నుండి మనం జవాబు పొందగలం. ఎలా అంటే ఆ, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా వాళ్ళందరూ ఒక చోట చేర్చబడి ఆ, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే అందరూ ఒక సత్యాన్ని సత్యంగా ఆరాధించాలి. మాస్ వర్షిప్ అంటారండి దీన్ని. లిటర్జికల్ అనే పదానికి అర్థమే మాస్ వర్షిప్ అని అర్థం. అంటే అందరూ కలిసి ఏకంగా ఒకే రీతిలో దేవుని ఆరాధించాలి. ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఎలాగా వ్యాప్తి అవుతుందో తెలియదు. ఈ వివరాలన్నీ చెప్పాలి, వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. కాన్స్టంటైన్ దానికి తీసుకున్న అద్భుతమైన నిర్ణయం అది. ఎందుకంటే వాళ్ళందరినీ రప్పించి మనము దీన్ని అమలు చేయాలి కనుక విశ్వాస ప్రమాణ విషయంలో కూడా మనం చూస్తాం. విశ్వాస ప్రమాణం అనేది కూడా ఆ ఆ తర్వాత ఎలా వచ్చిందో కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ లిటర్జికల్ క్యాలెండర్లో 7 సీజన్స్ని పెట్టారు అనమాట. మాస్ వర్షిప్లో అందరూ సంవత్సరం అంతా, సంవత్సర కాలం అనమాట. సంవత్సర కాలంలో ఈ సంవత్సరాన్ని ఎలాగా క్రీస్తుని అవగాహన చేయటానికి కోసం మనం వినియోగించాలి అనేది లిటర్జికల్ క్యాలెండర్ అనే పేరుతో పెట్టారు. అంటే ప్రతి చోట మీరు వెళ్ళిన చోటల్లా చెప్పండి, చెప్పి వాళ్ళకి అవగాహన కలిగించండి. ఎలా అవగాహన కలిగించాలి? ఇది వాళ్ళు చేసిన ప్లాన్. 7 సీజన్స్ పెట్టారు. 7 సీజన్స్. ఈ మనకి ఋతువులు మనకు 6 ఉంటాయి భౌతికంగా. స్పిరిచువల్గా 7 సీజన్స్ అన్నమాట. 7 ఋతువుల్ని, ఆత్మీయ 7 ఋతువుల్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి చర్చ ద్వారా, లేక ఒక సమీకృతమైన ఆలోచనల ద్వారా ఏర్పాటు చేయన క్యాలెండర్లోని భాగాలు. అందులో మొట్టమొదటిది అడ్వెంట్. అడ్వెంచర్. అడ్వెంట్ అంటే అరైవల్ అని అర్థం. అరైవల్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? డిసెంబర్లో వచ్చాడు. కనుక మనం ఒక 4 వారాల ముందు, డిసెంబర్ 25 అనుకోండి, 25కి 4 వారాల ముందు, అంటే నవంబర్ చివరి వారం నుండి మనం క్రిస్మస్కి సంబంధించిన వివరాలన్నీ చెప్పాలి వాళ్ళకి. బైబిళ్ళు లేవు, ఇప్పుడు మనమే చెప్పాలి. తెలిసిన వాళ్ళు చెప్పాలి. మీకెంత తెలుసు అదంతా సమీకృతమైన సువార్తని వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళకి చెప్పాలని అనుకొని అడ్వెంట్. కనుక ప్రారంభమే అడ్వెంట్, అరైవల్. యేసు ప్రభు ఈ లోకం ఎలా వచ్చాడు? ఇందులో 4 వారాలు చెప్పాలి కనుక 4 వారాలు 4 క్యాండిల్స్ని వెలిగించి చూపించండి. ఫస్ట్ క్యాండిల్, ప్రవక్తల ప్రవచనాలు చెప్పారు. ప్రవచనాల ద్వారా యేసు ప్రభు వచ్చాడు. అందుచేత ఇది ప్రొఫెటికల్ క్యాండిల్. అంటే మొట్టమొదటిది క్యాండిల్ ప్రవక్తలకు సంబంధించిన క్యాండిల్. ఆ వారం అంతా మీరు ఏం చెప్పాలంటే, ఇదిగో యెషయా ఎలా ప్రవచించాడు, ఇదిగో మీకా ఎలా ప్రవచించాడు, ఇదిగో దావీదు ఎలా ప్రవచించాడు, ఇదిగో జకర్యా ఈ రీతిగా ప్రవచించాడు, ఇదిగో దానియేలు ఎలా వస్తాడని చెప్పాడు. ఇలాగా
మరి సంఖ్యాకాండం బిలాం ఎలా ప్రవచించాడు. అలాగా దేవుడు ఈ లోకానికి వస్తాడు, ఆయన ఈ లోకంలో వచ్చి మానవుల కోసం ఇలాగ చనిపోయి ఇలా ప్రాణం పెడతాయి, ఇదంతా ప్రవక్తలు చెప్పారు. ప్రవచనార్థమైన జన్మ ఇది అని చెప్పడానికి దీన్ని క్యాండిల్ ఆఫ్ హోప్ అని కూడా అంటారు. క్యాండిల్ ఆఫ్ హోప్, నిరీక్షణ కొవ్వొత్తి. వాళ్ళు నిరీక్షించాలి. సో అందరూ నిరీక్షించారు ఆ రోజులో. సిమియోను నిరీక్షించాడు, అన్న నిరీక్షించాడు, ఆ సమరయులు కూడా మెస్సియా వస్తాడని మేము ఎదురు చూస్తున్నామయ్యా అని వాళ్ళు నిరీక్షించారు. దే ఆర్ అవైటింగ్ ఫర్ సేవియర్, మెస్సియా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కనుక ఆ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన వస్తాడు అని ప్రవక్తలు చెప్పారని ఆ వారం రోజులు వాళ్ళకి మీకు తెలిసిన. ఇప్పుడు మనం అంటే యెషయా గ్రంథం 9:6 అని చెప్తున్నాం, లేకపోతే మీకా గ్రంథం 5:2 అని చెప్తున్నాం. కానీ అప్పుడు బైబిల్ అందుబాటులో లేదు కనుక వాళ్ళు ఇలా ప్రవక్తలు చెప్పారు, క్యాండిల్ ఆఫ్ హోప్ అండ్ రైట్. ఆ వారం అంతా చెప్పిన తర్వాత రెండవది, దేవుని ప్రేమ బెత్లెహేము ద్వారా రుజువైంది. దేవుని ప్రేమ బెత్లెహేము ద్వారా రుజువైంది అంటే దేవుని ప్రేమ, ద క్యాండిల్ ఆఫ్ బెత్లెహేమ్. బెత్లెహేములో నుండి దేవుని ప్రేమ రుజువైంది. కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి దేవుని ప్రేమగా ఈ లోకానికి వచ్చాడు. కనుక క్యాండిల్ ఆఫ్ లవ్ అంటే దేవుడు ఎంత ప్రణాళికాబద్ధంగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తానని ఏదైనా తోటలోనే చెప్పి దేవుడు తన కుమారుణ్ణి ప్రేమ రూపంలో వెల్లడి చేశాడు. కనుక ఆయన బెత్లెహేములో పుట్టడానికి గల కారణం ప్రవచనార్థంగా ఆయన బెత్లెహేము ఎఫ్రతా, నువ్వు యోధా ప్రధానం ఎంత మాత్రం అల్పమైన దాని కావు అని ప్రవచింపజేశాడు. నువ్వు చిన్న గ్రామం అయినా కూడా నీలో నుండి నిన్ను ఏలబోయేవాడు, షపాట్ అని ఉంటుంది అక్కడ, ఏలబోయేవాడు అధిపతి అన్న దగ్గర, కాంకరర్, రూలర్, మార్షల్, కింగ్, ఆయన నీలో నుండి వస్తాడు అని ప్రవక్తలు చెప్పినట్టుగా దేవుడు ఖచ్చితంగా బెత్లెహేము నుండి వచ్చాడు. అక్కడ ప్రేమ రుజువైంది, ద క్యాండిల్ ఆఫ్ లవ్. అది రెండవ వారం అంతా చెప్పారు. నెక్స్ట్ ఆ తర్వాత ఈ విషయాన్ని మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకు దేవుడు చెప్పాడు. క్యాండిల్ ఆఫ్ జాయ్ అంటే షెపర్డ్స్ క్యాండిల్ అంటారు అనమాట. క్యాండిల్ ఆఫ్ ప్రొఫెటికల్ క్యాండిల్, బెత్లెహేమ్ క్యాండిల్, షెపర్డ్స్ క్యాండిల్. దేవుడు కాపర్లకి వాళ్ళకి మొట్టమొదట ఈ 4 వారాలు అలా చెప్పాలన్నమాట. 5th క్యాండిల్ క్రైస్ట్ క్యాండిల్ అనమాట. సో 4th క్యాండిల్, ఈ 3rd క్యాండిల్ క్యాండిల్ ఆఫ్ జాయ్ అంటే షెపర్డ్స్ క్యాండిల్ అనమాట. షెపర్డ్స్కి ఎందుకు చెప్పాడు మొట్టమొదట అంటే మనం చరిత్రలోకి వెళితే మనకు తెలుస్తుంది. అదేంటంటే వాళ్ళు కాసేవి సామాన్యమైన గొర్రెలు కాదు, పస్కా గొర్రెలు కాస్తున్నారు వాళ్ళు. పస్కా గొర్రెలు అంటే ఇంకా కొద్ది రోజుల్లో పస్కా రాబోతోంది. ఆ పస్కాకి వీళ్ళు తీసుకెళ్లి తమ పాపాల నిమిత్తమై పస్కా గొర్రెలను వధిస్తారు. ఎంతో విలువగా మొట్టమొదటి పుట్టిన గొర్రెలు, మచ్చడాగు లేని గొర్రెలు, చాలా విలువైన గొర్రెలు, చాలా వాళ్ళు కాసేది కూడా గొర్రెల కాపర్లు కాస్తున్నారు, చాలా విలువైనవి. వాళ్ళు కూడా చాలా ఉన్నతమైన వాళ్ళు. అలాంటి వాళ్ళు అది కాస్తా ఉన్నారు. సహజంగా మనకు నాటికల్ వీటిలో కొంచెం మిస్లీడింగ్ ఎక్కువ జరిగింది, ఏదో తక్కువ వాళ్ళు అలా చేస్తున్నారని. కనుక గొర్రెల కాపర్లకి శుభవార్త ఏంటంటే ఇక నుండి మీకు ఈ గొర్రెలు అవసరం లేదు, లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల వచ్చేసాడు, ఈ గొర్రెలు నీకు వధించిన అవసరం లేదు, ఆయనే వధింపబడతాడు గొర్రెపిల్లగా అని వాళ్ళకి శుభవార్త చెబితే అతి విలువైన ప్రముఖమైన తొలిచూలు పుట్టి మచ్చ డాగు లేని గొర్రెల్ని విడిచిపెట్టి నిజమైన గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తుని చూడటానికి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఎంత సంతోషం అది. ఇది ప్రజలందరికీ సంతోషం, ఆ గొర్రెల కాపర్లకే కాదు, ప్రజలందరికీ. ఎందుకు సంతోషం? ఇది చెప్పాలి ప్రజలకి మీరు వెళ్ళి. ఎందుకంటే అందరి పాపాల కోసం ఒకే గొర్రె పిల్లగా యేసు ప్రభు వస్తున్నాడు, ఈ విషయాన్ని చెప్పండి. సో ఆ రోజుల్లో తెలిసిన వాళ్ళు యేసు ప్రభు అలాగా ఈ లోక పాపాలని మోసుకొని పోవటాని కోసం గొర్రె పిల్లగా వచ్చాడు. క్యాండిల్ ఆఫ్ జాయ్. సో ఈ క్యాండిల్ ఆఫ్ జాయ్ 3వ క్యాండిల్. ఇక 4వ క్యాండిల్, దేవదూతలు ఆ రోజున అద్భుతమైన పాటలు పాడారు. వాళ్ళు పాడారు క్యాండిల్ ఆఫ్ పీస్, ఏంజిల్స్ క్యాండిల్ అనమాట. ఏంజిల్స్ క్యాండిల్ ఏమని పాటలు పాడారు వాళ్ళు? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటారో, కనుక మనం కూడా ఇష్టంగా ఉండాలి. యేసయ్య వస్తున్నాడు, ఆ రక్షకుడికి ఇష్టంగా ఉంటే మనకు కూడా దేవుడు సమాధానం ఇస్తాడు అని అద్భుతమైన సందేశాన్ని ఈ 4 క్యాండిల్స్, ప్రొఫెటికల్ క్యాండిల్, బెత్లెహేమ్ క్యాండిల్, షెపర్డ్స్ క్యాండిల్, ఏంజల్స్ క్యాండిల్ అంటే అర్థం మనం చూసాం. క్యాండిల్ ఆఫ్ హోప్, క్యాండిల్ ఆఫ్ లవ్, క్యాండిల్ ఆఫ్ జాయ్ అండ్ క్యాండిల్ ఆఫ్ పీస్. అందుకనే మీరు
చాలా చోట్ల గ్రీటింగ్ కార్డుల్లో 4 కొవ్వొత్తుల్ని వేసి వేరు వేరు రంగులు కూడా పెట్టారులేండి. అంటే ఆ రంగు చూస్తే ఇది పలానా ఇది పలానా అని అనటానికి గుర్తుగా. సో ఎంత చక్కగా న్యూమనిక్ మెమరీ అంటారు దీన్ని, స్మృతి గుర్తుల విధానంతో చెప్పటం. ఎందుకంటే మనం వాటిని చూసిన వెంటనే ఓహో, సో ఈ 4 వారాలు అయ్యేటప్పటికల్లా కరెక్ట్గా క్రిస్మస్ వస్తుంది అనమాట. క్రిస్మస్ అది 5th క్యాండిల్ ఆఫ్ క్రైస్ట్. ఆ రోజున క్రిస్మస్. సో సెకండ్ సీజన్ క్రిస్మస్. ఫస్ట్ సీజన్ అడ్వెంట్ క్రిస్మస్కి ముందు 4 వారాలు జరుగుతుంది. రెండోది సెకండ్ సీజన్ అంటే రెండవ ఆత్మీయ ఋతువు ఏంటంటే క్రిస్మస్ యేసు ఈ లోకానికి వచ్చేసాడు, ఆయన రక్షకుడికి వచ్చాడు. ఆయన గురించిన సవివరాలన్నీ కూడా ప్రజలందరికీ చెప్పండి. యేసు ప్రభు దైవ కుమారుడుగా వచ్చాడు, దైవ లక్షణాలు ఆయనలో సంపూర్ణంగా ఉన్నాయి, శరీరాకారంలో ఆయన కనబడ్డాడు, మనుషుడిగా రావటానికి గల కారణం మనం మనుషులమై ఉన్నందున. సో ఆ వివరాలన్నీ కూడా కాబట్టి మనకు కూడా హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా కనపడుతుంది కదా 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలమగలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడుదల చేయడానికి కోసం ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయి. కనుక యేసు ప్రభు ఇన్కర్నేషన్, కార్నే అంటే శరీరం, ఇన్కర్నేషన్ శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. అంటే దైవ కుమారుడు మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడంటే మనుష్య కుమారుల్ని దైవ కుమారులుగా చేయడానికి కోసం ఆయన వచ్చాడు. చక్కని క్రిస్మస్, క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తు పుట్టుక కాదు, మనల్ని ఎక్కువ క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుక అని అనే పదాలని ఎక్కువగా ప్రాచుర్యం చేశారు కనుక. కానీ క్రైస్ట్ మాస్ అనేది రియల్గా క్రీస్తుని ఆరాధించడం. ఎందుకు ఆరాధించడం అంటే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు కనుక. ఈ సెకండ్ సీజన్ అంతా కూడా క్రీస్తుని ఆరాధించడం. ఆయనకి 8వ రోజున సున్నతి చేశారు. 25న యేసు ప్రభు పుట్టాడు అని మనం చారిత్రాత్మకంగా రుజువు తీసుకుంటే 8వ రోజు అంటే జనవరి 1 ఆయనకి సున్నతి చేయటం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ సీజన్ ఎపిఫనీ, ద సీజన్ ఆఫ్ ఎపిఫనీ అంటే ప్రత్యక్షత అని అర్థం. అన్యులకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. బెస్ట్ ఎగ్జాంపుల్గా మ్యాగీని మనం తీసుకోవాలి. జ్ఞానులు తూర్పు దేశాల నుండి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికల్లా చాలా టైం పట్టింది, సంవత్సరన్నర, దగ్గరగా 2 సంవత్సరాలు దగ్గరలో ఉన్నారు. అందుచేతనే 2 సంవత్సరాల నిండిన వాళ్ళని చంపేయటం జరిగింది. హేరోదు రాజు వాళ్ళని ఎప్పుడు బయలుదేరారంటే అప్పుడు క్యాలెండర్ లేదు కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న క్యాలెండర్ చంద్రమానం కనుక నక్షత్రాలు చంద్రుడు వాటిని బట్టి చంద్రుని నెలవంకలు కనుక అమావాస్య కనుక పౌర్ణమి వీటిని బట్టి ఆ రోజుల్లో. అందుకనే మోషే టైంలో కూడా మరి చంద్రమానమే మనకు కనబడుతుంది కనుక ఎన్ని నెల పొడుపులు చూశారు. ఇలాగా ఒకవేళ లెక్కించి ఖచ్చితంగా 1 సంవత్సరన్నర అయి ఉండొచ్చేమో అని భావించి 2 సంవత్సరాల లోపల చంపడానికి కోసం ప్రయత్నం చేశాడు. సో జ్ఞానులు యేసు ప్రభుని సందర్శించిన దాన్ని ఎపిఫనీ ఫెస్టివల్ అంటారు. అంటే అన్యులు, మనం యూదులం కాదు, మనమంతా అన్యులమే. తూర్పు దేశాలంటే ఏంటి? బబులోను, హసోరు, కేదారు, ఈ ప్రాంతాలన్నింటినీ తూర్పు దేశాలు అంటారు. కనుక ఆ ప్రాంతాల నుండి అన్యులైన వారు అనేక మంది ఆ ప్రాంతంలో దానియేలు రాసిన 70 వారాల ప్రవచనం, దానియేలు రాసిన ఒక రాజు వస్తాడు అని 2:44లో దానియేలు రాసిన అద్భుతమైన ఆ ప్రవచనాలన్నింటినీ వాళ్ళు చదివి పరిశీలన చేసి నక్షత్రాన్ని సంక్షిప్తంగా వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక వాళ్ళు అక్కడి నుండి బయలుదేరటం మనకి కనబడుతుంది. కనుక మనకలాగా సముద్రాల పక్కన నుండి రావటం జరిగింది. ఇప్పుడంటే గంటలో వెళ్ళిపోతున్నాం, లేకపోతే 2 గంటలు 3 గంటలు దాటేస్తున్నాం సముద్రాలు. కానీ వాళ్ళు ఒంటెల మీద డ్రై ఫ్రూట్స్ వేసుకొని, చాలా బస్తాలు డ్రై ఫ్రూట్స్ వేసుకొని, ముగ్గురే కాదు వాళ్ళు ఇచ్చిన కానుకలు ముగ్గురు కనుక మనల్ని కూడా అలా మిస్లీడ్ చేశారు గ్రీటింగుల్లో. 3 జ్ఞానులే వచ్చారని, ఆ 3 ఇచ్చారని, ఆ 3కి కూడా పేర్లు కలిపేశారు. నిజానికి చాలా మంది జ్ఞానులు వచ్చారు, వాళ్ళందరూ కలిసి ఇచ్చిన కానుకలు 3 కనుక ఆ 3టిని బట్టి 3 వచ్చి ఉంటారని సహజంగా మన నాటికల్లో కూడా ఆ 3టిని అలాగే మనం చెప్పుకుంటూ వచ్చేసాం. కనుక ఆ జ్ఞానులు ప్రభుని దర్శించిన సీజన్ 3 అనమాట. సో అడ్వెంట్, రెండవది క్రిస్మస్, మూడవది ఎపిఫనీ. చర్చి ఈ రెండిది. దిస్ ఈస్ కాల్డ్ లిటర్జికల్.
ప్రతి చోట మీరు ఇలా చేయించండి. అలా చేయటం వల్ల క్రైస్తవ్యం విస్తరింపబడుతుంది. ఇది ఎంత మంచి ఆలోచన అండి. చాలా మంచి ఆలోచన. నేనైతే అప్పటి పరిస్థితులను బట్టి రియల్లీ సాల్యూట్ అనమాట. ఎంత దేవుడిచ్చిన ఆ ఆలోచనకే దేవునికి అసలు నిండు కృతజ్ఞతలు చేయాలి. వ్యాప్తి చెందించడానికి దేవుడు అలా లిటర్జికల్ క్యాలెండర్ పెట్టాడు. ఇక 4th, ఇక జనవరి అయిపోయింది, నవంబర్ అయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది. ఆ తర్వాత పంట పండుద్ది అనమాట అండి. వాళ్ళు పంట అంతా కూర్చుకున్న తర్వాత వాళ్ళకి పని ఉండదు. అందుచేత మార్చి నెలలో, అంటే ఫిబ్రవరి తీసేసి మార్చి నెల నుండి వాళ్ళని కూర్చోబెట్టి ఒక ఆదివారాలు తీసేసి ఒక 40 రోజులు వాళ్ళకి క్రీస్తు యొక్క జనన, జీవన, బోధన, మరణ విషయాలు, పునరుద్ధాన విషయాలన్నీ వాళ్ళకి మనం చెప్పాలి. మనం ఎంత తెలుసుంటే అన్ని, ఆయన శిలువ మరణం, ఆయన జీవితం ఎంత ఆదర్శంగా ఉంది అనేది ఒక 40 రోజులు. ఇప్పుడంటే ఆల్మోనికా పెట్టుకొని మనము ఆల్మోనిక్ అంటే ఈ పాఠాలు చదవాలి, ఈ పాఠాలని. అప్పుడు అలా కాదు, తెలిసిన విషయాలే. మనకు ఒక నిర్దిష్టమైన ఒక బైబిల్ మన చేతుల్లో లేదప్పుడు. సో మెగిలోత్ కొన్ని గ్రంథపు చుట్టలు చదివిన వాళ్ళు, లేకపోతే కొన్ని జీవితాలను విన్నవాళ్ళు, కొన్ని చోట్ల నుండి వచ్చిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు. సో ఇలాగా ఆ రోమా సామ్రాజ్యంలోకి లేక ఆ దేవుని యొక్క విషయాలు అనేక ప్రాంతాల నుండి వచ్చి చెప్పుకున్న వాళ్ళు ద్వారా ఇది వ్యాప్తి కలిగించడానికి కోసం ఇది 4th సీజన్ అనమాట. ఆ 40 రోజుల్ని లెంట్ అనే పదంతో, లెంట్ అనే పదం లెంగ్టన్ అనే ఒక పదం నుండి వచ్చింది. స్ప్రింగ్ సీజన్ అనే వసంత కాలము అని అర్థం. లెంగ్టన్, LENCTEN, ఇది జర్మనీకి సంబంధించిన వర్డ్గా మనం చూస్తాము. లెంగ్తెన్ ఆఫ్ డేస్ అంటే వాటిలన్నింటిని కూడా చక్కగా పొడవుగా లెంగ్తనింగ్ అని అంటాం కదండి మనం. సో అంటే విస్తరించబడుట, లేకపోతే ఒక నూతనమైన స్థితిని కల్పించుట, లేకపోతే అభివృద్ధి, ఇలాంటి అర్థాలు వచ్చే ఆత్మీయ సిద్ధతా కాలం, లేకపోతే ఆత్మీయ మండల కాలం. దాన్ని మనోళ్ళు శ్రమల కాలం అన్నారు. శ్రమల కాలం అని ఎందుకు పెట్టారో తెలీదు రియల్గా. ఆ తర్వాత జరిగిన మార్పులు ఇవన్నీ కూడా నిజానికి అది సిద్ధపరిచే కాలం, క్రీస్తుని గురించిన అవగాహన కలిగించే కాలం కనుక ఈ ఒక ఆదివారం, చివరి ఆదివారం నుండి వెనక్కి ఒక ఆదివారం వచ్చేలాగా. ఎందుకంటే ఈ లెంట్లో 39 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళలో పశ్చాత్తాపం, వాళ్ళలో దేవుని నమ్ముకునే స్థితి నిర్ధారణ అయితే ఆ పునరుద్ధానపు రోజు, ఆ చివరి రోజున వాళ్ళు బాప్తిసాలు ఇచ్చి సంఘంలో వారిని చేర్చుకుంటారు. అది ప్రాసెస్, ఆ లిటర్జికల్ క్యాలెండర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో ఈ 40 రోజులు, ఈ మండల కాలం, ఆదివారాలు లెక్క పెట్టకుండా 40 రోజులు గడిపిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి గురించిన పశ్చాత్తాపం, తమ పాపాలను గురించిన పశ్చాత్తాపం, దేవుణ్ణి నమ్ముకొని వారు ఉంటే ఈస్టర్ రోజున, ఈస్టర్ అంటే తిరిగి లేచిన పునరుద్ధానపు రోజు, అలాంటేనే బాగుంటుంది. పునరుద్ధానపు రోజున వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చి సంఘంలో వారిని చేర్చుకొని క్రైస్తవ సంఘంలో వాళ్ళు ఉండేలాగా. ఈ రీతిగా 4th సీజన్ శ్రమల కాలంగా, లేక మండల కాలంగా, లేక లెంట్ ఒక చిగురు కాలంగా అది ఏర్పడింది. ఆ తర్వాత ఇక 5th సీజన్ ఈస్టర్, రిజరక్షన్. యేసు ప్రభు పునరుద్ధానుడే తిరిగి లేచాడు. దాన్ని గురించిన విస్తృతమైన మీరు వివరాలు చెప్పండి ఒక సుమారుగా. ఎందుకంటే ఒక 50 రోజులు ఆ విషయాన్ని చెప్పమన్నారు. ఎందుకు చెప్పమన్నారంటే పునరుద్ధానం అని అనేది ఒక ప్రథమ ఫలాల పండగ. సో యేసు ప్రభు ప్రథమ ఫలంగా తిరిగి లేచాడు. ఆయన ప్రథమ ఫలంగా లేచాడు. ఆ ప్రథమ ఫలముల పండగ జరిగిన 50 రోజులకి పెంతెకొస్తు పండుగ జరుగుద్ది. అందుకని యేసు ప్రభు ప్రథమ ఫలముగా లేచిన తర్వాత 50 రోజులకి పరిశుద్ధాత్ముడు పంపించాడు. పెంతెకొస్తు పండగ రోజున పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం గమనించాలి, వీళ్ళను కూడా చక్కగా ఏం చేశారంటే దాన్ని మనం విస్తృతంగా యేసు ప్రభు యొక్క జనన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ విషయాలు వీటన్నిటిని కూడా
వాళ్ళకి వివరించండి అని అన్నారు. ఇది 5th సీజన్. 5th సీజన్ రిజరక్షన్ సీజన్. ఆయన పునరుద్ధానం వల్ల మనకేం కలిగింది, మన విశ్వాసం ఎలా పెరిగింది, మనము క్రైస్తవులకి ఎలా చలామణి నమ్ముతున్నాము, మనము చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తాము అన్న విశ్వాసం, మృతులు తిరిగి లేస్తారు అన్న విషయం, ఈ విషయాలన్నిటికీ కూడా మూలం పునరుద్ధానమే. యేసు ప్రభు తిరిగి లేవకపోతే మన విశ్వాసం వ్యర్థమే అని ఎలా చెప్పారో ఆ విషయాలన్నిటిని కూడా వాళ్ళు వివరించుకోవాలి, తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత సీజన్ 6 అదే పెంతెకొస్తు, అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఈ విషయాలన్నీ చెప్పండి, పరిశుద్ధాత్మని గురించి చెప్పండి. పెంతెకొస్తు, సీజన్ ఆఫ్ పెంతెకొస్తు, పరిశుద్ధాత్ముని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఆయన మనతో పర్మనెంట్గా ఎలా ఉంటాడు, ఆయన ద్వారా మరి మనలో కలిగే చాలా మార్పులు, అంటే మనం సాక్ష్యం ఇవ్వటానికి అపోస్తలుల కార్యాలు 1:8 ప్రకారం సాక్ష్యం ఇవ్వటానికి కోసం ఆయన ఎలా మన ఉంటాడు. అంతేకాదు మరి కొరింథీ పత్రిక 12:11 ప్రకారం కృపావరాలు మనకి ఇవ్వటానికి కోసం పరిశుద్ధాత్ముడు మన కోసం ప్రతి ఒక్కరికి ఎలా పంచిస్తాడు, మన లోపలికి ఆయన వచ్చినప్పుడు గలతీ 3:5 ప్రకారం మరి సూచ్యక్రియలు మహత్కార్యాలు మన లోపల ఎలా జరుగుతాయి. అంతేకాకుండా మన లోపలుండి ఆయన పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఎప్పుడు ఎలా చెబుతుంటాడు, యోహాను సువార్త 16:8 ప్రకారం. కనుక అంతేకాకుండా ఇంద్రియ నిగ్రహాన్ని ఆయన మనకి ఎలా ఇస్తాడు, తిమోతి 2వ పత్రిక 1:7 ప్రకారం. సో ఇవన్నీ పరిశుద్ధాత్ముడి కార్యాలు. చివరికి క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలంటే కూడా పరిశుద్ధాత్ముడే, కొరింథీ 2వ పత్రిక 3:18 ప్రకారం. కనుక పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలన్నీ చెప్పండి, పరిశుద్ధాత్ముడి ద్వారా జరిగేది. ఈరోజు మనం ఈ సువార్థీకరణలో రోషము కలిగి ప్రభు కోసం నిలబడటానికి ఆ ధైర్యం ఇచ్చేది కూడా పరిశుద్ధాత్ముడే. ఎలా నిలబడాలో, ఎలా గెలవాలో, ఎలాగా నిలవాలో. సో ఇది సీజన్ ఆఫ్ పెంతెకొస్తు. ఆ తర్వాత లాస్ట్ ట్రినిటీ, ద సీజన్ ఆఫ్ ట్రినిటీ. వాట్ ఈస్ ట్రినిటీ? తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి మనకు ఆదేశింపబడిన విషయాలు ఇవి. ఇది సాక్షులుగా బతకటం అనేది తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక, కుమారుడైన యేసుక్రీస్తు కార్యం, రక్షణ కార్యం, పరిశుద్ధాత్మని యొక్క డ్రైవ్, కదలిక, నడిపింపు. ఈ 3 ఎందుకున్నాయి అంటే మనకే సువార్థీకరణ కోసం. మనం అందరం కూడా సువార్థీకరణ చేయాలి. అందరం ఇప్పుడు మేము మీకు ఎలా చెప్తున్నామో మీరు ఇతరులకు అలా చెప్పాలి అనని అద్భుతమైన ట్రినిటీ అని అనబడిన ఆ సీజన్ పెట్టి, ఇక అక్కడ నుండి ఈ లోపల నవంబర్ వస్తుందండి. నవంబర్ 1-2 తారీఖుల్లో చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు అనమాట. మృతులు, హతసాక్షులైన వాళ్ళు క్రీస్తునందు అలాగా హతసాక్షులైపోయి దెబ్బలు తిని, ఎందుకంటే రోమా చరిత్రలో చాలా ఎక్కువ మంది ఊచకొత కోసేశారు. నీరు లాంటి వాళ్ళు ఊచకొత కోసేశారు. కనుక అలాంటి వాళ్ళందరినీ నవంబర్ 1-2 తారీఖులో ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళని బట్టి మనం కూడా రోషం కలిగి బతుకుదామని ప్రజల్ని ప్రేరేపించండి అన్నారు. సో ఈ ట్రినిటీ, సీజన్ ఆఫ్ ట్రినిటీ అనేది సర్వీస్, మన యొక్క సేవ, లేక దేవుని నుండి సువార్థీకరణ విస్తృతపరచవలసిన కోతకు సంబంధించి ట్రినిటీ అంటే మనం అంతా కోత కొయ్యాలి, దేవునికి పంట చూపించాలి, దేవుని వ్యాప్తి చెందించాలి అని. సో ఈ 7 సీజన్లని లిటర్జికల్ క్యాలెండర్లో పెట్టారండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, సీజన్ ఆఫ్ అడ్వెంట్, సీజన్ ఆఫ్ క్రిస్మస్, సీజన్ ఆఫ్ ఎపిఫనీ, సీజన్ ఆఫ్ లెంట్, సీజన్ ఆఫ్ ఈస్టర్ లేక రిజరక్షన్, లేకపోతే క్రూసిఫిక్షన్ అనుకోండి, ఇది రిజరక్షన్. సీజన్ ఆఫ్ పెంతెకొస్త్, సీజన్ ఆఫ్ ట్రినిటీ. ఈ 7 సీజన్లను కలిపి లిటర్జికల్ క్యాలెండర్ అంటారు. అది తమ్ముడు చరిత్ర. ఓకేనా? లిటర్జికల్ క్యాలెండర్ గురించి చాలా డీటెయిల్డ్గా మీరు వివరించారు. అయితే మీరు ఇది నాయిసియా కౌన్సిల్లో జరిగిందని చెప్తా వచ్చారు కదా, ఇప్పుడు మనకి ప్రింటెడ్ బైబిల్ చేతిలో ఉంది కదా, మనకి లిటర్జికల్ క్యాలెండర్ ఇప్పుడు అవసరం అంటారా? ఓకే, చాలా మంచి ప్రశ్న అండి. వెరీ గుడ్. మనకి నేర్పించబడింది, ఆ రోజుల్లో ఇలా చెయ్యండి అని చెప్పబడింది. ఇప్పుడు క్రీస్తుని మనం అవగాహన చేసుకోవటానికి మన చేతుల్లోకి బైబిల్ వచ్చేసింది. ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి వీలు, అవకాశాన్ని ప్రభు కలిగించాడు. ఎంతోమంది మరి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కూడా ఎంతో మందిని కాల్చి చంపేశారు.
ఎంతో మందిని ట్రాన్స్లేషన్ చేయకుండా ఆపేశారు. అయినప్పటికీ కూడా విలియం టిండెన్ లాంటి వాళ్ళు కాల్చబడి అయినప్పటికీ కూడా దేవుడు తర్వాత వారిని లేపి, జేమ్స్ లాంటి వాళ్ళందరినీ లేపి దేవుడు చక్కగా విలియం కేరీ లాంటి వాళ్ళ ద్వారా మరి చాలా అద్భుతంగా మరి ఈ యొక్క మన చేతుల్లోకి ఈ బైబిల్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రశ్నకి మనకే జవాబు ఉంది, మన దగ్గరే ప్రతి ఒక్కరికి జవాబు ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో అవగాహన కోసం చేశారు. ఈ రోజుల్లో మనం లెంట్ ఎందుకు చేస్తాం? ఇప్పుడు కేవలం ఒక 40 డేస్నే మన అవగాహన కోసం మనం పెట్టుకోవటం. మనం 365 రోజులు అవగాహన కలిగి ఉండాలి, 365 రోజులు నేర్చుకుంటూ ఉండాలి, 365 రోజులు స్వార్థని సాక్షులుగా ఉండాలి, 365 రోజులు కూడా. ఇప్పుడు మనకి మొట్టమొదటి పాఠాలు, ప్రాథమిక పాఠాలు. నేను విమర్శించట్లేదు బ్రదర్. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రోజుల్లో లెంట్ 40 రోజులు చేసేవాళ్ళు కొంతమంది నిర్గమాకాండం ధ్యానం చేస్తున్నారు. మా జంగారెడ్డిలో ఇక్కడ పేతురు మొదటి పత్రిక ధ్యానం చేస్తున్నారు. పోయినసారి ఇలాగ ద్వితీయోపదేశకాండం ఏదో ధ్యానం చేశారు. వరుసగా ఒక నిర్ణయాత్మకంగా నేనంటాను, ఈ నిర్ణయాత్మకమైన లేక ఈ యొక్క సరళిని ఇంకా క్రమంగా పెంచవచ్చు, మనం క్రమంగా పెంచవచ్చు, ప్రతిరోజు ధ్యానించే రీతిగా కూడా చేయొచ్చు. అందుచేత చాలాసార్లు అంటే నా మిత్రులు కొంతమంది, లాస్ట్ ఇయర్ నేను బాగా చేశాను రా లెంట చాలా అన్నాడు నా మిత్రుడు. అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ నేను 40 డేస్ కూడా అంటే కొన్ని నియమాలతో, ఈ నియమాలన్నీ కూడా మనోళ్ళు పెట్టినాయనండి. లెంట రోజుల్లో పెళ్లి చేసుకోకూడదు, లెంట రోజుల్లో చెప్పులు వేసుకోకూడదు, లెంట రోజుల్లో ఒక రకమైన డ్రెస్సులు ధరించాలి, ఇవన్నీ ఫస్ట్లో లేవండి అసలు. నాకైతే కనిపించలే. నేను దానికి చాలా ఆధారితమైన గ్రంథాలు చదివాను కానీ అక్కడికి మనం వద్దామన్నా. సో అందుచేత నేనేమంటానంటే, ఒక సంస్కరణ నిమిత్తం చేయబడిన ఒక అద్భుతమైన విధానం అండి ఇది. సంస్కరణ కోసం సంస్కరింపబడిన మనం సంస్కారాన్ని కొనసాగించుకునే పద్ధతుల్ని మనం పాటించాలి. ఇప్పుడు ఆరాధించడం అనేది నిరంతరం చేస్తాం. అప్పుడు వాళ్ళకి ఆరాధన తెలియదు, ఇప్పుడు నిరంతరం చేస్తాం. ఒకవేళ చాలా మంది ఏం చెప్తారంటే, క్రిస్మస్ సీజన్లో క్రీస్తుని మనం గుర్తు చేసుకోవటం తప్పేంటండి? వెరీ గుడ్. క్రిస్మస్ సీజన్లోనే కాదు, మిగిలిన టైంలో కూడా క్రీస్తు యొక్క పుట్టుకను గురించి చెబుతాం. ఓకే, అన్యులకి ఈ సీజన్ ప్రకారం చెప్పండి. సంవత్సరం అంతా కూడా ఆ కార్యాలని ఆచారపరంగా చేయకుండా ఆత్మల రక్షణార్థం, సంఘాల క్షేమార్థం, ఆయన నామ మహిమార్థం చేయండి. ఉదాహరణకి 40 రోజుల తర్వాత వాళ్ళని ఒప్పింపజేసి బాప్తిసాలు ఇస్తున్నారు. బాప్తిసాలు ఇచ్చారు ఆ రోజుల్లో. మరి ఈ రోజు 40 రోజుల తర్వాత బాప్తిసాలు పొందిన వాళ్ళు ఎంతమంది అనే ప్రశ్నకు కూడా మనం జవాబు ఇవ్వాలి. ఆ కార్యాలు చేయండి. సంఘం అంతా కలిసి నమ్మని వాళ్ళని నమ్మడానికి వీలుగా కార్యాలు చేయండి. ఆ 40 కాదు, ఇంకొక మధ్యలో ఇంకో 40 పెట్టండి. తర్వాత అది కూడా ఆత్మల రక్షణార్థం చేయండి, తప్పలేదు. కనుక ఒక ఆచారపరంగా చర్చికి రాని వాళ్ళు కూడా అండి ఈ 40 రోజుల కార్యక్రమంలో ఒక భక్తి భావాలతో, నేనేమంటున్నానంటే భక్తి భావాలతో ఉండటం తప్పు కాదు, కానీ ఈ భక్తి భావాన్ని మిగిలిన రోజులన్నీ కూడా కొనసాగించుకునేలాగా మనం చేస్తే మనం సక్సెస్ అయినట్టే. మనం చేసే కార్యక్రమాన్ని సక్సెస్ అయినట్టే. ఒక ఆత్మ రక్షింపబడటానికి కోసం మీరు ప్రోత్సాహంగా తీసుకెళ్ళండి. ఆత్మ రక్షింపబడితే మనం ఆచారాలు అలా చేయకూడదు, సాయంత్రం దాకా అన్నం తినకూడదు, ఉమ్మి కూడా మింగకూడదు అని కొంతమంది అసలు పెళ్లిళ్ళు చేసుకోవాలి. ప్రధానం ఎందుకు చేస్తున్నారు అని డైరెక్ట్గా అడిగారు నన్నే. నేను ఒక ప్రధాన కార్యక్రమానికి వెళ్తే మీరు ఎందుకు వచ్చారండి, ఎలా వచ్చారని అడిగారు. యేసుప్రభు శ్రమల్లో నువ్వు ఏడవలసిన పని లేదు. యేసుప్రభు నీ కోసం ఏడ్చాడు. ఆయన మన కోసం మృతి పొందిన క్రీస్తు కోసం మనము జీవించాలని అద్భుతంగా చెప్పబడింది. అందుచేత నిర్ణయాత్మకమైన విషయం వ్యక్తిగతం అండి. ఎందుకు చెప్తున్నానంటే, సత్యం నీ ఎదుట ఉంచబడింది, బైబిల్ నీ ఎదుట ఉంచబడింది. కేవలం 365 రోజులు ప్రభువుకు సాక్షిగానే ఉండాలి. 365 రోజులు నువ్వు అడ్వెంట్ని గుర్తు చేస్తావు, 365 రోజులు నువ్వు క్రిస్మస్ అన్నాడు క్రీస్తుని ఆరాధిస్తావు, 365 రోజులు ప్రత్యక్షత పొందుతావు, 365 రోజులు సిలువని ధ్యానం చేస్తావు, 365 రోజులు కూడా నువ్వు ఆయన పునరుద్ధానాన్ని బట్టి పునరుద్ధాన శక్తితో బతుకుతావు,
365 రోజులు నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతావు. 365 రోజులు నువ్వు సాక్షిగానే ఉంటావు. ఓకే. అది వెరీ గుడ్. అందుచేత మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో ఆరోగ్యము, కుటుంబము, నీరు, ఆహారము ఇలా పాఠాలు ఇస్తాం మనం. ఆ పైకి ఇవి ప్రాథమిక. సో అయిపోయిన తర్వాత నువ్వు ఇంట్లోనే ఉంటావు, ప్రతిరోజు మంచినీళ్ళు తాగుతావు, ప్రతిరోజు గాలి, ప్రతిరోజు ఆహారం తీసుకుంటావు. అవన్నీ ప్రతిరోజు రొటీన్ అవుతాయి. నీకు అక్కడ వరుసగా చెప్పిన పాఠాలు ప్రతిరోజు ఉంటాయి. సో ఈ లిటర్జికల్ క్యాలెండర్లో దేవుని బిడ్డలు ప్రాథమికంగా చెప్పిన 7 సీజన్లు నీ ప్రతిరోజు దినచర్యలు ఉంటాయి. ప్రతిరోజు దినచర్యలు ఉంటాయి. ఓకే. అలా మారాలన్నమాట అండి. అలా మారాలి. అలా మారితే సంపూర్ణ తత్వం, క్రీస్తు యొక్క స్వరూపము మీలో ఏర్పడినంత వరకు. అంతేకాకుండా ఎఫెసీ 4:15 అంటాడు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదామన్నాడు. అన్ని విషయాలంటే అర్థం ఏంటండి? ఈ 7 సీజన్లు ఎందుకు పెట్టారు? ఆ 7 సీజన్లో సీజనల్గా ఉండకూడదు. ఆ 7 సీజన్లు ఎవ్రీడే ఉండాలి. ఓకే. అది దాన్ని ఒక ఆచారం చేయకూడదు అని మీరు అదే అంటారు. అదే అదే ఓకే. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, శ్రమల కాలం అంటున్నారు. ఇప్పుడు దాకా మీరు చెప్పిన చరిత్రలో కానీ మీరు ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్లో కానీ శ్రమ అనేది మేము చూడలేదు. దీన్ని శ్రమల కాలం అని ఎందుకని అంటున్నారు? ఇది ఎలా వచ్చింది ఈ పదం? అంటే యేసు ప్రభు శ్రమలను గుర్తు చేసి, యేసు ప్రభు శ్రమల ద్వారా మనకి ఇలాంటి, ఎందుకంటే రియల్లీ హెబ్రీ పత్రిక 5:7లో ఇలా రాయబడి ఉంటుంది, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. అలా మన జీవితాలు. అందుకనే ఈ స్టార్టింగ్ రోజున భస్మ బుధవారం అని ఒకటి పెట్టారండి. భస్మ బుధవారం అని. భస్మ బుధవారం అనేది ఎందుకు పెట్టారంటే, మనం ఈ యొక్క దీక్ష అనే పదాన్ని కూడా వాడారు. దీక్ష అనే పదాన్ని ఎందుకు వాడారంటే, ఈ ఈ యేసు ప్రభుని గురించి అవగాహన చెప్తున్నప్పుడు మనం ఒక సంస్కారయుక్తంగా నేర్చుకోవాలి ఈ విషయాలు. ఎందుకంటే వేరే వేరే ప్రాంతాల నుండి మనకు వస్తున్న శుభవార్త ఇది. మన దగ్గర ఉండి మీరు చదువుకుంటారా అంటాం ఇప్పుడు, కానీ అప్పుడు చదవటానికి కాదు, వాళ్ళు వచ్చి చెప్పాలి మనకి, మేము మీ దగ్గరకు వస్తాం, మీరు వచ్చి ఈ విషయాలు మీరు చెప్పండి, మీ ప్రాంతానికి వచ్చిన శుభవార్త ఇక్కడ చెప్పండి, మా శుభవార్త మేము చెప్తాం. అలాగ ఒక క్రమబద్ధంగా క్రీస్తు అంటే ఈ 40 రోజులు క్రీస్తు జననము, ఆయన ఎంత దీనత్వం, క్రీస్తు జీవితం ఎంత దీనత్వంగా బతికాడు. ఆయన కాళ్ళతో నడిచెళ్ళి అనేక ప్రాంతాలకు కూడా అంతా నడిచే శరీరధారి మహారోదనంతో కన్నీళ్లతో ఒక మార్పు తీసుకురావడానికి కోసం ఏర్పడిన అన్ని శ్రమలు అనిపించాడు ఆయన. సో మనం కూడా ఒక సత్యం కోసం అలా నిలవాలి. మనకు శ్రమ కాదు, క్రీస్తు శ్రమ పడిన జీవితాన్ని ఆధారంగా చేసుకొని పేతురు 4:1 ప్రకారం ఆయన శ్రమలు మనకు మాదిరిగా తీసుకోండి అంటాడు. ఆయన శ్రమలనే మాదిరిగా తీసుకోండి. అందుకే స్టార్టింగ్ డే భస్మ బుధవారం అని పెట్టడం మనకి కనబడుతుందండి ఇక్కడ. దాంతో స్టార్ట్ చేయండి. కానీ ఈ రోజుల్లో నేను ఒక చోట చూశాను, నేను అది నాకు చాలా బాధ కలిగింది, అందుకని చెప్తున్నాను నేను. అదేంటంటే అంతకు ముందు సంవత్సరం ఈస్టర్ రోజున కొబ్బరి మట్టలు, ఏ మట్టలనైతే వాళ్ళు ఊరేగించారో, యేసు ప్రభు తిరిగి లేచాడని ఊరేగించారు, వాటిని చర్చిలో దాసి వాటినన్నిటిని తీసి వాటిని కాల్చి ఆ బూడిదను సిలువు గుర్తుగా వేయటం చూశాను. సో నాకు చాలా బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగిందంటే వాళ్ళందరూ కూడా ఆ సిలువు గుర్తు కోసం లైన్లో వస్తున్నారు అనమాట. భస్మ బుధవారం నాడు అంటే మేము ఈ దీక్షలో ఉంటాం. దీక్షలో ఉంచండి, అవగాహన కలిగించండి, క్రీస్తు శ్రమలను గురించి, ఆయన జీవిత సరళిని గురించి చక్కగా చరిత్రలో చాలా ఉన్నాయి. యేసుప్రభు అపోక్రఫీలో కూడా చాలా, యేసుప్రభు మరి ఎర్లీ స్టేజ్లో యోసేపు చచ్చిపోతే ఆ కుటుంబాన్ని అంతటిని కూడా యోసేపు పక్షంగా, అంటే ఆ ఇంటిని ఎలా పోషించాడు యేసుప్రభు, ఆయనే వడ్రంగం చేసి ఆయన కుటుంబాన్ని, యోధాని, యాకోబుల్ని, తల్లిని, వీళ్ళందరిని పోషించింది ఎవరు? యేసుప్రభువే. ఆయన చేసిన నాగళ్ళు, ఆయన చేసిన బండి చక్రాలు, ఆయన చేసిన స్టూల్స్,
ఆయన చేసిన గుమ్మాలు జర్మనీ మ్యూజియంలో ఉన్నాయి, యేసు ప్రభు చేసింది. అంటే ఆయన ఎంత శ్రమ పడ్డాడు. ఇది మాదిరిగా సాంఘికంగా మాదిరి, శారీరకంగా మాదిరి, మానసికంగా మాదిరి, ఆధ్యాత్మికంగా మాదిరి, తల్లిదండ్రుల కుటుంబ పరంగా మాదిరి, సంఘపరంగా ఆయన మరి సునకోగులు ఆయన ఆయన చదువుతున్నప్పుడు ఎలాంటి మాదిరి ఇచ్చాడో, అలాగే ఆయన పస్కాకి వెళ్ళినప్పుడు వాళ్ళందరితో కూర్చొని తెలుసుకోవటానికి కోసం ఆయన వేసే ప్రశ్నలకి ఆయన ప్రజ్ఞకి వాళ్ళు అంత ఆశ్చర్యపడ్డారు. ఎంత అద్భుతమైన ఈ మాదిరి చెప్పండి, ఈ మాదిరి చెప్పండి. మాదిరిని ప్రారంభించడానికి ఈ రీతిగా ఇలాంటి సాంప్రదాయాలని ప్రవేశపెట్టడం అని అనేది అంటే మనస్సాక్షికి కొంచెం బాధకరంగా కలిగించే విషయం. అయితే లేఖనానుసారంగా మనము ఇప్పుడు అది శ్రమలు మనకు కాదండి. మనకి శ్రమలు ఏంటి అసలు? మనము క్రీస్తుతో నడవటానికి మనల్ని మనం తగ్గించుకొని చేసే సబ్మిషన్ అది. రోమపత్రిక 12:1 ప్రకారం సహోదరులారా, మనం సజీవ యాగంగా, సర్వాంగ హోమముగా, పానార్పణంగా మన శరీరాలు ఆయనకి సమర్పించని ఇట్టి సేవయుక్తమైన. ఆ రోజుల్లో నియమితమైన ప్రమాణం లేదు వాళ్ళకి. వాళ్ళని అప్పుడే నేర్పిస్తున్నారు వరుసగా క్రమానుగతమైన ఒక క్రమం అలవాటు చేయటానికి కోసం లిటర్జికల్ క్యాలెండర్ అది అది అంతేగాని ఈ శ్రమలు మనకి శ్రమలు కాదు అనేది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఆ సజీవ యాగంగా ఇచ్చుకోవటం అనేది 40 దినాలకు కాదు, 365 రోజులకి. సో ఆచారంలో సోల్ లేదు. ఇప్పుడు అన్న ఇంకొక ప్రశ్న మీకు అడగాలి. ఇది కొంచెం ప్రాక్టికల్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. చాలా మంది ఈ లెంట్ సీజన్లో చికెన్ తినకుండా, తర్వాత పూలు పెట్టుకోకుండా, తర్వాత ఏమంటారు కొన్ని ఆచారాలని, గృహప్రవేశాలు చేయకుండా, శుభకార్యాలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా, ఆ లెంట్ అంటే అదొక శ్రమల కాలం అని దాన్ని చూస్తూ ఉంటారు కదా. దాన్ని ఎలాగా ఒక క్రైస్తవుడు చూడాలి? ఇప్పుడు చెప్పాను కదన్నా, కొలస్సీలకు కూడా రాస్తుంటాడు అనమాట. ఏంటంటే మనం ఇలాంటి ఈ పండగలు లేకపోతే ఇలాంటి విషయాలలో ఎవరును మిమ్మల్ని తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకండి. ఇవి చెప్పబడిన విషయాలే, నిజస్వరూపం క్రీస్తులో కనబడుతుంది అంటాడు. 2వ అధ్యాయం 16-17 వచనాల కొలస్సీ పత్రికలో. అక్కడ కూడా ఇలాంటి పరిణామాల పరిస్థితులు ఆ రోజు నేటికి కూడా అనేక మంది గురు పీఠాధిపతుల యొక్క ఉంగరాల్ని ముద్దు పెట్టుకోవటం దగ్గర నుండి ఇలాంటి చాలా క్రమంగా కేథలిక్లో బిషప్ పోప్స్ దగ్గర నుండి ఒక సాంప్రదాయబద్ధమైన విషయాలు చాలా వచ్చింది. ఈ మధ్యన పోప్ లియో 14 ఆయన ఒక మంచి నిర్ణయం చేశారు. ఆ డిగ్రీ ప్రపంచంలో చాలా మంది ప్రొటెస్టెంట్ దేవుని బిడ్డలు సంతోషించారు. మీరు కూడా చదివి ఉంటారు. అదేంటంటే, ప్రీస్ట్ యొక్క చెవిలో, యాజకుని చెవిలో పాపాలు ఒప్పుకోవటం అనేది ఇక్కడ నుండి చేయకూడదు. ఎందుకంటే మనము దేవునితోనే మన పాపాలు చెప్పుకోవాలని డిగ్రీ రిలీజ్ చేశారు రీసెంట్గా. సో ఒక సంస్కరణ చూసారా, ఏదో ఒక రోజున సంస్కరణ జరుగుద్దండి. సత్యం వెల్లడైనప్పుడు స్వతంత్రులు అవుతారు. ఖచ్చితంగా సత్యం వెల్లడవుతుంది. మీరు వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగాను. అందుచేత వాక్యం వెల్లడైంది. వాక్యం వెల్లడైనప్పుడు మనం కూడా చదువుతున్నప్పుడు ఇలాంటి ఒక దినాలను లెక్క పెట్టడం, మనిషి కోసం రోజు కోసమా మనిషి అని దేవుడే ప్రశ్నించాడు. మనిషి కోసం రోజుల కోసం మనుషులా అని అడిగాడు. మనము అందుచేత రోజుల్ని లెక్క పెడుతున్నామంటే దేవుణ్ణి లెక్క పెట్టట్లేదని అర్థం. ఓకే, అది. సో ఈ ఆచారాలు, ఈ చికెన్, శుభకార్యాలు ఇవన్నీ మానవ పద్ధతులు. ఫస్ట్ లో కూడా దేవుని బిడ్డలందరూ ఈ నిర్ణయాలు చేసుకున్నప్పుడు ఇలాంటివి పెట్టలేదండి. ఆహార నియమాలకినో వస్త్రాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు వాళ్ళు. దైవభక్తికి, విశ్వాసానికి, క్రీస్తునందలి నడిచే విధానానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు.
అందుచేత అన్ని సంస్కరణలు చేయగలిగాడు కాన్స్టంటైన్. అన్ని సంస్కరణలు, చాలా సంస్కరణలు చేయగలిగాడు. ఎందుకంటే అది ప్రభువుకు ఆమోదయోగ్యమైంది, ఓకే. ప్రభువుకి ఇష్టమైంది. అందుచేత క్రైస్తవ్యం బాగా ఇక ఇక క్రైస్తవ్యం ఉండదో అనిపించుకున్న రోజుల్లో అద్భుతమైన మలుపు తిరిగి 3వ శతాబ్దంలో ఉన్నతమైన వ్యాప్తి క్రైస్తవం రోమ్ అంతా వ్యాపించింది. ఓకే. సో ఇవన్నీ ఆచారాలు మానవ కల్పితాలు అని అన్న చెప్తా ఉన్నారు. ఈ చికెన్ తినకూడదని, గృహప్రవేశాలు చేసుకోకూడదని, పెళ్ళిళ్ళు చేసుకోకూడదని, ఇవన్నీ మానవ కల్పితాలు. ఇవి లెంట్‌కి దానికి సంబంధం ఏం లేదు. అన్న ఇంకొక ప్రాక్టికల్ క్వెషన్ తీసుకుందాం. ఇప్పుడు లెంట్‌లో ఉపవాసం చేస్తాం గదా! ఉపవాసం ఉంటారు. లెంట్ సహజంగా. ఉపవాసం ఉంటున్నామని చెప్పి ఉద్యోగాలకెళ్ళిపోతున్నారు గదా! ఉపవాసం ఉంటున్నామని చెప్పి తమ పనులకెళ్ళిపోతున్నారు. అది నిజమైన ఉపవాసమా? అసలు లెంట్ అంటే ఉపవాసం ఉండాలా? ఈ 2 విషయాలు చెప్పండి. అంతేనండి. ఆ రోజుల్లో ఉమ్, వాళ్ళు ఇప్పుడు దానియేలు 10వ అధ్యాయం 3వ వచనంలో ఇలా చెప్తాడు. ఏమనంటే ఒక బాధతో దానియేలు పశ్చాత్తాప్తుడు అవుతున్నాడు. అక్కడ ప్రభువా మమ్మల్ని 9వ అధ్యాయం నుండి కూడా మొదలు పెడతాడు. మమ్మల్ని క్షమించు ప్రభువా, మేము నీ మాట విననందువల్లనే ఇలా నెబుకద్నెజరు దగ్గరకు వచ్చాము, బబులోనులో బాధపడుతున్నాము. నువ్వు ఇర్మియా ద్వారా చెప్పించావు, అయినా 20 సంవత్సరాలు చెప్పినా మేము వినలేదు. మా పితరుల్ని క్షమించినట్లుగా మమ్మల్ని కూడా క్షమించు నాయన అని పశ్చాత్తాపంతో అడుగుతున్నప్పుడు అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, నాకు భోజనము సహించలేదు. భోజనం సహించలేదు. నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా, కళ్ళు తిరుగుతున్నాయి. మధ్యలో వెళ్ళాడు, ఏదో మజ్జిగ తాగాడు, 2 ముద్దలు తిన్నాడు, మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ప్రార్థనలోనే ఉన్నాడు. మళ్ళీ రాత్రి ఎంతసేపు ఉన్నాడో తెలియదు, మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయి, వెళ్ళాడు, ఏదో మజ్జిగ తాగొచ్చాడు. అలాగా 3 వారాలు ఉన్నాను నేను. స్నానం కూడా చేయలేదు నేను, బట్టలు కూడా మార్చుకోలేదు, ప్రభు దగ్గర గోజాడాను నేను అన్నాడు. ఓకే, క్రీస్తు శిలువ శ్రమల గురించి మనం ఉపవాసం ఉందామా? క్రీస్తు శిలువ శ్రమ మన కోసం. అవును. ఎస్, ఆయన శ్రమల్ని మనం ధ్యానించేది మన జీవితాల్లో క్రీస్తు కోసం నిలవటానికి ఏర్పడే పరిస్థితులు ఎదుర్కోవటానికి. శిలువ విలువ నిన్ను సాక్షిగా నిలబెడుతుంది, సాక్షిగా నిలబెడుతుంది, శిలువ సాక్షిగా నిలబెడుతుంది. సో యేసు ప్రభు మన కోసం మరణించాడు. అందుకే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనము జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కోసం జీవించండి. అది నిజమైన ఉపవాసం. అందుకోసం పశ్చాత్తాపం, ప్రభువా నేను ఎలాంటి మంచి నిర్ణయం తీసుకుంటున్నా అని మీరు నిర్ణయం తీసుకోండి, అది నిజమైన ఉపవాసం. అందుకనే యెషయా గ్రంథం 48లో కూడా ఏమంటాడు, మీరు కలహపడుచు దుఃఖపడుచు వచ్చి నా దగ్గర ఉపవాసం చేస్తాను అంటున్నారు. ఇదేనా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటే? నేను నేను స్వయంగా చూశాను ఒక సంఘటన. అదేంటంటే కూరగాయల కొట్టు దగ్గర చిన్న గొడవ జరుగుతుంది. ఒక ఆయన ఇలా అన్నాడు అనమాట, ఏమనంటే నేను పక్కనే ఉన్నాను, నన్ను చూడలేదు ఆయన, ఇదిగో ఎల్లుండితో దీక్ష అయిపోద్ది, అప్పుడు చెబుతా నీ పని. అలా మాట్లాడుతున్నా అంటే ఎలా కనపడుతున్నాను నేను అన్నాడే. అంటే అంటే ఏంటనమాట, ఎల్లుండితో దీక్ష అయిపోద్ది, అప్పుడు చెబుతా నీ పని. ఏదో సహిస్తున్నానంటే అంటే ఉగ్గబట్టుకునే ఉపవాసాలు వద్దు. ఓకే. అంటే అలా దాచుకునే ఉపవాసాలు వద్దు. ప్రభువుకి ఇష్టంగా బతకటమే ఉపవాసం అంటే, ప్రత్యేకంగా గడపటమే ఉపవాసం అంటే. అన్నం తింటాం మానేయటం ఉపవాసం కాదు, అన్నం తింటాం మానేయటమే ఉపవాసం కాదు. ఇప్పుడు ఏదో వంటలు వండుకునే వాళ్ళు 3 గంటల వరకు ఏదో పప్పలు చేసుకుంటూ అవన్నీ వండుకుంటా ఉంటారు, వండేసి ఆ తర్వాత తింటారు. వాళ్ళు ఉపవాసం ఉన్నట్టేనా? కాదు. లేకపోతే నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే నేను అన్నం పెట్టను రా అంది, ఆడు స్కూల్కి వెళ్ళకుండా అన్నం తింటాం మానేసి ఉన్నాడు ఆడు, అది ఉపవాసమేనా? కడుపు మార్చుకోవటం ఉపవాసం కాదు. ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు, గడుపుతూ ఉన్నాడు, అన్నం తెలియలేదు. మా నాన్నగారు చనిపోయారండి, ఆ రోజున మాకు ఆకలి మీద లేదు, మా బాధలో మేము ఉన్నాం, అందుచేత మాకు ఆకలి తెలియలేదు. అది అది ఉపవాసం అంటే. ఒక ఒక నిర్ణీతమైన దీక్షాపరంగా మనం మన జీవితాలు, ఒక దీక్షాపరంగా మనము మన జీవితాలు ప్రభు కోసం నిలిచినప్పుడు అది నిజం. అందుకని అక్కడ అంటాడు,
48 3 మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? 48 3 యెషయా గ్రంథంలో. అంటే అప్పుడు దేవుడు అంటాడు, మీరు మీ వ్యాపారములు చేయుచూ ఉపవాసం ఉందరు. అంటే మన పనులు మనం చేసుకుంటాం, సాయంత్రం 2 గంటల మనం ప్రభు దగ్గర ఉంటాం. అలాగే కాదు కదా. అందుకనే మీ పనులు మీరు చేసుకుంటూ ఉపవాసాలు ఉన్నారు. నిజంగా ఒక కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుప్రభు అంటాడు, మీరు నిజంగా ఉపవాసం చేస్తే ప్రభువుకి మీకు తెలిసేలా చేయండి అన్నాడు. ఆ ప్రభువుకి మీకు ప్రభువుకి మనకే తెలిసేలాగా ఉపవాసం చేసుకుందాం. మన అవసరాలను ప్రభువుకి చెప్పుకోవటానికి కోసం ప్రత్యేకంగా గడుపుదాం. తప్పే ఉంది. మీరు ప్రభువు కోసం అది చెప్పుకునేది కాదు కదా. 275 రోజులు ఉపవాసం ఉన్న దైవజనులను వేశారు నా పక్కన ఒక ఆయన్ని. పేరు వద్దులే. నేను నేను ఆయన వేదిక మీద ఉండగా ఆయన అడిగేశాను అనమాట. ఓకే. బ్రదరు మీరు ఎలా ఉపవాసం చేశారు 275 రోజులు అన్నాను నేను. ప్రభు కృప అన్నాడు ఆయన. ఓకే అండి. అదే దాన్ని ఎలా బ్రదరు చెప్పండి నాకు అన్నాను. ఉదయం నుండి రాత్రి 11 గంటల వరకు ఏమీ తినం అన్నాడు ఆయన. ఏమీ తినం అన్నాడు. తర్వాత బ్రదరు అన్నాను, కొద్దిగా అల్పాహారం తీసుకుంటాం, ఆ తర్వాత కొంచెం జ్యూస్ తీసుకుంటాం, ఆ తర్వాత అన్నాడు కొద్దిగా అల్పాహారం కొద్దిగా జ్యూస్ తీసుకొని 275 రోజులు ఏంటి, 613 రోజులు ఉండొచ్చు. కనుక ఇక్కడ ఉపవాసం అంటే నేను కడుపు మార్చుకోవటం కాదు, అది ప్రభు చెప్పిన అద్భుతం. అది అది సో అందుచేత ఉపవాసము అంటే మీరు చెప్తా ఉన్నది, నాకు నిద్ర కంటే ఆకలి కంటే ప్రభువుతో సహవాసం చేయటం, ప్రభువుతో గడపటం అనేది ప్రాముఖ్యం. అది సో అది ఒక భార్యాభర్తల లైంగిక సంబంధం నుంచి అయినా అవ్వచ్చు, ఏది నాకొద్దు, కుటుంబం ప్రభుతో గడపటమే నాకు ఉత్తమమైంది అని చెప్పటాన్ని, ఆయన కింద నివాసం చేయటం ఒక మాటలో చెప్పాలంటే. అంతే. రైట్ అన్న, చక్కగా వివరించారు. ఇంకొక ప్రశ్న తీసుకుందాం. లెంట్ పట్ల క్రైస్తవుడికి ఉండవలసిన వైఖరి, అంటే ఆయన ఒక క్రైస్తవుడు లెంట్ను దృష్టించే విధానం. అన్న ఆడియో రావట్లేదా? వస్తుంది. రైట్ అన్న. ఒక లెంట్ పట్ల ఒక క్రైస్తవుడికి ఉండవలసిన వైఖరి, ఒక క్రైస్తవుడు దాన్ని దృష్టించాల్సిన విధానము, దాన్ని ఎలా ఒక క్రైస్తవుడు చూడాలి ఈ లెంట్ని? ఇప్పుడు లెంట్ ఒక్కటే తీసుకోవద్దు అంటున్నానండి. ఓకే. లిటర్జికల్ క్యాలెండర్ అంతా తీసుకోండి. ఎందుకంటే అందులో ఒక భాగాన్ని ఎందుకు తీసుకుంటున్నారు మీరు? అసలు సంపూర్ణమైన క్రీస్తు యొక్క తత్వాన్ని చెప్పడానికి కోసం ప్రయత్నం చేసిన సంపూర్ణమైన విషయాన్ని అంతటినీ తీసుకోండి. మీరు ఎప్పుడు ప్రకటిస్తారు? చివరిది ఎప్పుడు జరుగుద్ది? సీజన్ ఆఫ్ ట్రినిటీ ఎప్పుడు జరుగుద్ది? మీరు వెళ్ళి ఇతరులకు ఎప్పుడు చెబుతారు? మీరు పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడు నడిపింపబడతారు? మీరు పునరుద్ధాన శక్తిని ఎప్పుడు పొందుతారు? అది ఈ మిగిలినవన్నీ క్రీస్తు మన కోసం వచ్చాడన్న సత్యాన్ని ఎప్పుడు మీరు అర్థం చేసుకుంటారు? క్రీస్తు అన్యులకి ఈ ప్రత్యక్షత అనుగ్రహించాడు, మనం ధన్యులం అయ్యాం అని కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లిస్తారు? ఇవన్నీ ఉండాలండి. అంచేత నేనిచ్చే సలహా లెంట్ ఒక్కటే కాదండి, ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవించండి, ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడండి, ఆయనకి సాక్షులుగా మీరు జీవించండి, అన్ని సీజన్లన్నీ చేయండి. సీజన్లన్నీ చేయండి, వరుసగా చేయండి, ఆయనకి యోగ్యంగా చేయండి, లేఖనాల ప్రకారం చేయండి. మీకు అర్థం అవుతుంది అప్పుడు. ఇంత క్రితం అంటే కూర్చోబెట్టి అవగాహన ఇచ్చారు. ఈరోజు ప్రతి దినం కూడా ఈ 7 సీజన్లను గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు 7 సీజన్లను గుర్తుపెట్టుకోండి. అది ఎవ్రీడే నాట్ సీజనల్. ఓకే. మన క్రైస్తవ జీవితం సీజన్కి పరిమితం అవ్వకూడదు అంటారు. అది ఇందాక నేను ఒక ప్రశ్న తీసుకోవడం మర్చిపోయానన్నా. ఇప్పుడు నైసియా కౌన్సిల్లో దీన్ని 40 రోజులను ఎందుకు పెట్టారు? ఒక 50 రోజులు చెప్పాను కదా, పెట్టండొచ్చు. బైబిల్లో ప్రామాణికంగా ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క అర్థం ఉంటుంది బ్రదర్. అందుచేత 40 అని అనేది చెప్పాను కదా, కృప విస్తరణకి గుర్తుగా ఇజ్రాయెల్ భావిస్తారు. కృప విస్తరణ గుర్తుగా అంటే మోషే దేవునితో ప్రత్యేకంగా గడిపిన దినాలు 40గా
లేక క్రీస్తు ఆ, ఒక నెక్స్ట్ పరిచర్య చేయటానికి వీలుగా 40 రోజులు గుర్తుగా. కనుక ఒక గొప్ప కార్యం కోసం ఏలియా 40 రోజులు ప్రయాణం చేసి వెళ్ళిన దానికి ఇలాంటి కొన్ని నమూనాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక ఒక కార్య నిర్వహణ నిమిత్తమై జరిగిన విషయాలే, కార్యనిర్వహణ కోసం. ఇప్పుడు మోషే 40 రోజులు వెళ్ళిన తర్వాత 3 కార్యాలు చేయమన్నాడు దేవుడు. సో 3 పనుల కోసం నువ్వు చచ్చిపోకో, చేయాల్సిన పనులు నువ్వు చేయాల్సి ఉంది. యెహూని అక్కడ రాజుగా పెట్టాలి, హజాయేల్ని అక్కడ రాజు సిరియాకి పెట్టాలి, నీ తర్వాత ఎలీషాని నేను నిలబెట్టాలి, ఈ పనులు చేయి, కనుక వెళ్ళు. కనుక భోజనం పెట్టి 40 రోజులు ప్రయాణం చేసి ఆ తర్వాత పంపించారు. సో అలాగే క్రీస్తు కూడా తన యొక్క పరిచర్యను ఆరంభించడానికి ముందు ఈ ప్రిపరేషన్ అన్నీ కూడా మోషే కూడా ప్రభుతో కింద వచ్చి ప్రజలకు చెప్పాలంటే మోషే కూడా అక్కడ ప్రిపరేషన్. సో ఈ ప్రిపరేషన్కి అన్నిటికీ మూలంగా ఉందన్నమాట 40. అది కృప విస్తరణలో భాగంగా తీసుకున్నారని నేను ఎక్కువగా చదివాను. ఈ 40 తీసుకోవటంలో గల ప్రధానమైన ఉద్దేశం. ఓకే ఓకే. నా చివరి ప్రశ్న ఈరోజు సెషన్కి, నిన్న మనం కూడా ఫోన్లో మాట్లాడుకున్నట్టు ఒక ఫైనల్ క్వశ్చన్, అసలు లెంట్ పాటించమంటారా వద్దా? ఇది మీ మాటల్లో వినాలి. మంచి ప్రశ్న బ్రదర్. ఇప్పుడు నన్ను చాలా మంది లెంట్ సీజన్లో పిలిచారు. నేను సత్యాన్ని చెప్పటం కోసం వెళ్ళా. ఏమని చెప్తున్నానంటే, ఈ లెంట్ ద్వారా మీ జీవితాలలో ఒక మార్పు రావాలి. ఆ మార్పు ప్రభువుకి తెలియాలి. ఆ మార్పు ప్రభువుకి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని పెంచేదిలాగా ఉండాలి, ప్రజలకి సాక్ష్యం ఇచ్చేదిలా ఉండాలి. నెక్స్ట్ సీజన్ మళ్ళీ ప్రభువుకి నీకు మధ్య సంబంధాన్ని పెంచేదిలాగా ఉండాలి, అది ప్రజలకి సాక్ష్యం ఇచ్చేదిలా ఉండాలి. మీరు చేసే ప్రతి కార్యం కూడా దేవుని మహిమార్థమై చేయండి అన్నాడు అనమాట. కనుక లెంట మీరు దేవుని మహిమార్థం చేస్తున్నారు, చేయండి. దేవుని మహిమార్థమని మీరు నిరూపించాలి అక్కడ. ఇది దేవుని మహిమార్థమై చేశాను అంటే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి అంటాడు. కొరింథీ మొదటి పత్రిక 16:13. కానీ అదే కొరింథీయులకు రాస్తాడు, మీరు భోజనం చేసినాను, పానం చేసినాను అని కింద అంటాడు, మీరేమి చేసినాను ఆయన మహిమార్థమై చేయండి. ఆయన మహిమార్థమై చేయండి. ఈస్టర్ పేరు అదేదో భూమధ్య రేఖ దగ్గర నుండి సూర్యుడు టైపు దాటుతున్న దాన్ని ఈస్టర్ అంటున్నారు. అది చాలా పేర్లు ఉంటాయి. అది ఏదో పారసికమైన పేరు. ఈస్టర్ అనేవాడు అసలు పారసికమైన వచ్చిన పేరు. అది ఈస్టర్ అంటే నక్షత్రం అని. ఇప్పుడు ఎస్తేర్ని మనం పారసిక దేవతతో పోలుస్తామే ఏంటి? మనం కాదు కదా. కనుక మీరు అక్కడ పేరు కోసం కాదు, మీరు ఈస్టర్ చేస్తున్నారా? యేసు ప్రభు శిలువ మరణాన్ని ఈస్టర్ రోజుననే ప్రకటిస్తారా? నో. ప్రతి ఆదివారం కూడా మనం ఆరాధనలు చేసుకుంటాం, పునరుద్ధరణని క్రీస్తు జ్ఞాపకం చేసుకుంటాం. లేక బయటికి సాక్ష్యం ఇచ్చేటప్పుడు పునరుద్ధరణని యేసు ప్రభుని చెప్పకుండా మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు కనుక మనకు ఆ విశ్వాసం దక్కింది. కనుక మీరు చేసే ఏ సీజన్ అయినా చేయండి, తప్పలేదు. క్రిస్మస్ 10 రోజులు క్రీస్తు యొక్క జన్మని మీరు చూపిస్తున్నారు, యేసు ప్రభు జన్మనే చూపిస్తున్నారా? మరి మిగిలిన రోజుల్లో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్పరా? చెప్తారు. సీజనల్గా మీరు చేయండి. దాని ద్వారా దేవునికి మహిమ కలిగిందా? కలిగేలా చేయండి, తప్పలేదు. దేవునికి మహిమ కలిగేలా ఏ కార్యమైనా చేయొచ్చు. దేవునికి మహిమ కలగాలి, సంఘం క్షేమం పొందాలి, నీకు ఆదరణ ఉండాలి. చేత మనస్సాక్షి కల్మషంతో చేయకండి. అది ప్రభుకు అయిష్టమైంది. కనుక మనం ఏం చేస్తుంటాం? డానియల్స్ ఫాస్టింగ్ అని పెడతారు కొంతమంది. డానియల్స్ ఫాస్టింగ్, నిజంగా డానియల్స్ ఫాస్టింగ్ అని పెట్టిన వాళ్ళు నిజంగా డానియల్ లాగా ప్రేయర్ చేశారా? ఈరోజు నా మిత్రుడు ఒక మెసేజ్ పెట్టాడు అనమాట. ఆ మెసేజ్లో ఏమన్నాడంటే, 40 రోజులు క్రీస్తు శ్రమలని ధ్యానం చేస్తున్న వాళ్ళు క్రీస్తు శ్రమలలో అసలు ఒక్క పాలిభాగం అయి ఉన్నారా స్వార్థలో అని ప్రశ్న. పాలిభాగస్తులై ఉన్నారా? క్రీస్తు శ్రమలలో మీరు పాలిభాగస్తులే అంటే అర్థం ఏంటి? ఎవడెన్నో క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఆ పేరును బట్టి నేను దేవుని మహిమపరచాలనే ఒక మోటివేషనల్ గా మన జీవితాల్లోనే అలా ఉండండి. అలా ఉండటానికి కోసం మేము బలపరచబడుతున్నట్టు మంచిది.
ఖచ్చితంగా ఖచ్చితంగా నేర్చుకోండి, ఖచ్చితంగా బలపరచబడండి. ఈ ఈ 40 రోజులు ఎలా చేస్తున్నారో ప్రతిరోజు కూడా అలా చేయండి మీ ఇంట్లో. ఇప్పుడు మందిరంకి వెళ్ళి ఓకే. నేర్చుకున్నారు, ప్రతిరోజు మీరు బైబిల్ దగ్గర కూర్చోండి అలాగా ఆ గంట. ఓకే. ఇప్పుడు ఎలా నిర్ణయం చేసుకున్నారు అలాగే నిర్ణయం చేసుకోండి. ఎవ్రీడే నేను ఒక గంట బైబిల్ ధ్యానం చేస్తాను అని ధ్యానం చేయండి, తప్పలేదు. అలా చేస్తే అది ఆచారం అవదప్పుడు. ఆచరణీయమైన విషయాలు కాకుండా ఆధ్యాత్మికతలోనికి మనం ప్రవేశించే వారు అవుతామండి ఎవ్రీడే. ఓకే. థ్యాంక్ యూ అన్న. మన దేవునికి మహిమార్థం, సంఘ క్షేమార్థం మనము లెంట్‌ని ఆచరించాలని అన్న క్లుప్తంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇన్ని ప్రశ్నలు మీరు చాలా అద్భుతంగా ఇన్ టైమ్‌లో వివరించారు. అండ్ లెంట్ అంటే మీనింగ్ చూసాం. చిగురించబడటం అని, విస్తరించబడటం అని. ఇది లిటర్జికల్ క్యాలెండర్ గురించి అన్న చెప్పటం. ఆ కాన్స్టంటీన్ అనే రాజు వాళ్ళ అమ్మగారు హెలీనా రహస్య క్రైస్తవురాలుగా ఉండటం. ఆయన ఆ తర్వాత సంస్కరణ తీసుకురావటం. ఈ లెంట్‌ని ఆయన ప్రవేశపెట్టడం. అయితే ఒక మాట అందరికీ వ్యూవర్స్‌కి చెప్పాలనుకునేది ఏమిటంటే, లెంట్‌ని ఆచారం చేయకండి. లెంట్‌లో లేనిపోనివి తెచ్చిపెట్టొద్దు. ఈ చికెన్ తినకూడదు. సు శుభకార్యాలు చేసుకోకూడదు. గృహప్రవేశాలు చేసుకోకూడదు. తర్వాత ఉపవాసానికి మీనింగ్‌ని పోగొడుతున్నాం మనం. ఉపవాసం అంటే ప్రభువు కింద నివాసం చేయటం. అన్న ఇంకొక మెట్టు ముందుకెళ్ళి మన జీవితాన్నే ఉపవాసంగా ఇచ్చేవేమంటున్నారు. అంటే జీవితాన్నే సజీవ యాగంగా ఆయనకి దేవుడికి మనం సమర్పించుకోవటం. ఎందుకంటే ఆయన మన కోసం అంత బలియాగాన్ని తనను తాను ఇచ్చివేసుకున్న ఈ క్రీస్తు కోసం మనల్ని మన జీవితాల్ని సజీవంగా ఇచ్చివేసుకోవటం. దేవుని మహిమార్థం, సంఘ క్షేమార్థం మనం ఈ లెంట్‌ని పాటించాలని ఇంత డిస్కషన్‌లో మనం అన్న ద్వారా నేర్చుకున్నాం. అన్న చిన్న ప్రార్థన చేయండి. క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్రేమ కలిగిన మా తండ్రి, నేను నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నా. మా జీవితాల ఎడల మీరు కలిగిన ఉన్నతమైన తలంపులు ఎంతో గొప్పవి. నీ లేఖనాన్ని మా ఎదుటుంచారు. నీ లేఖనాల్ని ధ్యానించడానికి, నీ లేఖనాలను అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముని మాలో ఉంచారు. నీ బిడ్డలుగా లోకంలో చాలామంది అవటానికి సిలువలో కార్చిన నీ రక్తం ద్వారా మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నారు. ఎంత గొప్ప భాగ్యం! ఈ గొప్ప భాగ్యాన్ని మేము ప్రతి దినం గుర్తు చేసుకుంటూ, నువ్వు మా కోసం ఎందుకు వచ్చావో, మాకు ఈ రక్షణ భాగ్యం ఎందుకు ఇచ్చావో, మా కోసం ఎందుకు చనిపోయావో, ఎందుకు తిరిగి లేచావో, నీ పరిశుద్ధాత్మని మాకిచ్చి నిన్ను తండ్రి నిరంతరం లోకానికి చాటి చెప్పే సాక్షులుగా ఎందుకు ఉంచావో దినదినం జ్ఞాపకం చేసుకుంటూ ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచబడటానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అలనాడు కాన్స్టంటైన్ని రోమా సామ్రాజ్యంలో మీరు ఎన్నుకొని ఒక అద్భుతమైన మలుపుని తీసుకొచ్చారు. ఈరోజు మా వీధుల్లో, మా గ్రామాల్లో మేమందరం కూడా అనేక మందికి ఒక మలుపుగా, ఒక నూతనత్వాన్ని, క్రీస్తు తత్వాన్ని వారికి తెలియజెప్పే సాధనాలుగా మేమందరం ఉండటానికి సహాయం దయచేయండి. ప్రతి బలహీన ఆలోచన నుండి విడుదల కలుచేయండి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఆచారాల నుండి విడుదల పొంది వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత కాదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన ప్రజలుగా మమ్మల్ని అందరినీ అవగాహన కలిగించండి. సత్య వాక్కును సరిగా అర్థం చేసుకొని దాని ప్రకారం వెలుగు సంబంధులుగా మమ్మల్ని ప్రతిదినం బలపరచండి. రోజుల కోసం కాక నీ కోసం బ్రతికే వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఏర్పాటు చేసిన ఈ దాసులను, ఈ జూమ్ ద్వారా విన్న బిడ్డలను, తర్వాత కూడా వినబోయే బిడ్డలందరికీ చక్కని అవగాహన కలిగించండి. నీకు ఆయాసకరమైన విషయాలు మేము ఒకవేళ కలిగి ఉంటే మమ్మల్ని క్షమించండి. నీ కొరకు సాక్షులుగా నిలబెట్టండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఫర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఈరోజు మాకు టైం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ సెషన్లో మనందరం మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.